యదా యదా హి ధర్మస్య, అదే సమయంలో ఆకాశం చీలింది, సముద్రం చలించింది. విష్ణువు అవతరించాడు, కానీ ఒక్క అవతారం కాదు, 10 అవతారాలలో. దశావతారాలకు భారతీయ పురాణాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగింది. అసలు దశావతారాలంటే ఏమిటి? ఎందుకు శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు స్వీకరించాల్సి వచ్చింది? ప్రతి అవతారం ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు ఎలా సహాయపడింది? ఈ వీడియోలో మీరు మొత్తం కథను తెలుసుకోబోతున్నారు. దశావతారాలు అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దశావతారాలు అంటే విష్ణుమూర్తి తీసుకున్న 10 అవతారాలు. సంస్కృతంలో దశ అంటే 10, అవతార అంటే రూపం, ఆవిర్భావం, పుట్టుక అని అర్థం. సాంప్రదాయం ప్రకారం భగవంతుడు భూమిపై ధర్మాన్ని స్థాపించేందుకు, అధర్మాన్ని నశింపజేయడానికి ఈ అవతారాలు తీసుకున్నాడు. అంటే ప్రతి అవతారం ఒక ముఖ్యమైన సందర్భంలో వచ్చింది. ఒకప్పుడు భూమి పాపంతో నిండిపోయింది, ధర్మం నశించిపోతుంది. అప్పుడు దివ్యంగా, భయంకరంగా, శక్తివంతంగా ఓ శబ్దం వినిపించింది. యదా యదా హి ధర్మస్య, అదే సమయంలో ఆకాశం చీలింది, సముద్రం చలించింది. విష్ణువు అవతరించాడు, కానీ ఒక్క అవతారం కాదు, 10 అవతారాలలో. ఇప్పుడు మనం 10 అవతారాల పేర్లను తెలుసుకుందాం. మొదటి అవతారం మత్స్యావతారం, అనగా చేప రూపం. రెండో అవతారం కూర్మ అవతారం, అనగా తాంబేలు. మూడవది వారవ అవతారం, అనగా పంది అవతారం. నాలుగవది నరసింహ అవతారం, అనగా ఆరది మానవ సింహం. ఐదవది వామన అవతారం, అనగా చిన్న బ్రాహ్మణ బాలుడి రూపం. ఆరవది పరశురామ అవతారం, అనగా యోధముని. ఏడవది రామ అవతారం, అనగా శ్రీరాముడు. ఎనిమిదవది బాలరామ అవతారం, అనగా శ్రీకృష్ణుడు. తొమ్మిదవది బుద్ధ అవతారం, అనగా బుద్ధుడిగా బౌద్ధమత స్థాపన. చివరి అవతారమైన 10వ అవతారం కల్కి అవతారం. గుర్రంపై కత్తితో యోధ రూపంలో ఉంటుంది. కలియుగంలో పెరిగిన అధర్మాన్ని నాశనం చేయడం కోసం వస్తాడు. ఇది ఇంకా జరగలేదు, భవిష్యత్తులో వచ్చే అవతారం ఇది. కలియుగం చివర్లో కల్కి జన్మిస్తారని హిందూ పురాణాలలో చెప్పబడింది. ఇదొక ఫ్యూచర్ అవతారం, అంటే ఇప్పటి వరకు వచ్చిన 9 అవతారాలు కంప్లీట్ కాగా కల్కి మాత్రం వచ్చే దశలో ఉన్నాడు అని విశ్వాసం. ఒక్కొక్క అవతారం రూపం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క అవతారం గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి తెలుసుకుందాం. మొదటి అవతారం మత్స్యావతారం. ఇది చేప కాదు, కాలాన్ని రక్షించిన శక్తి. ఒకప్పుడు సముద్రాలు అలజడిగా మారాయి, పాపం భూమిని కప్పేస్తుంది. అప్పుడే ఒక చిన్న చేప ఓ మహాశక్తిగా మారింది. పూర్వకాలంలో సత్యవ్రతుడు అనే రాజు ఉన్నాడు. తాను ధర్మాన్ని కాపాడే పాలకుడు. ఒక రోజు తనకు నది దగ్గర ఒక చిన్న చేప దొరికింది. రాజు దయతో ఆ చేపను కాపాడతాడు. కాని అది రోజుకొకసారి పెద్దదవుతూ పోతూ ఒక టబ్బులోంచి ట్యాంకుకి, ట్యాంకు నుంచి కొలనుకు, కొలనుతో కుదరక చివరకు సముద్రం దాకా వెళ్ళింది. అప్పుడు ఆ చేప మాట్లాడింది. రాజా, నేను మత్స్య రూపంలో ఉన్న విష్ణువుని. ఒక మహాప్రళయం రాబోతుంది, ప్రపంచమే నీళ్లలో మునిగిపోతుంది. నువ్వు సిద్ధంగా ఉండు. ఒక పెద్ద పడవ తయారు చెయ్యి. వీలైనన్ని జంతువులను, విత్తనాలను, మునులను అందులో ఎక్కించు. ఆ పడవను నా శృంగానికి కట్టేయి. ఇక్కడ శృంగం అంటే చేప కొమ్ము అని అర్థం. నీకు నేను భవిష్యత్తు తెలియజేస్తాను అని ఆ చేప రూపంలో ఉన్న విష్ణువు చెప్పాడు. నిజంగానే ఒక రోజు రాత్రికి ప్రపంచమే నీటిలో మునిగిపోయింది. రాజు తన పడవలో జనుల్ని, జీవుల్ని కాపాడాడు. ఆ పడవను ఆ చేప కొమ్ముకు కట్టి ఆ సముద్రంలో ఈదుతూ మత్స్యరూపుడైన విష్ణువు నౌకను సురక్షితంగా తీసుకెళ్లాడు. ఇక్కడ నౌక అంటే అర్థం విజ్ఞానం, సత్యం, ధర్మం యొక్క పత్రిక. జీవితపు ప్రళయాల నుంచి మనిషిని కాపాడే ఓ ప్రయాణ మార్గం. మత్స్య రూపంలో విష్ణువు ఈ నౌకను నడిపించి మనుష్యులను, జ్ఞానాన్ని, సంస్కృతిని భవిష్యత్తుకు చేరుస్తాడు. ఆ ప్రయాణంలోనే బ్రహ్మగారు సృష్టి రహస్యాలు మునులకు చెప్పారు. ఆ మునులు మళ్లీ భూమిపై మన సంస్కృతికి పునాది వేశారు. ఇది సృష్టి సంరక్షణ, పునర్నిర్మాణ కథ.
ప్రళయం అంటే నీళ్లతో వచ్చే నాశనం కాదు, మనలో వచ్చే నాశనం. పాపంతో, అహంకారంతో మానవత్వం మర్చిపోయే నాశనం. మత్స్యావతార సమయంలో విష్ణుమూర్తి మత్స్య రూపంలో పడవను తన కొమ్ముకు కట్టి సముద్రంలో ఈదుతూ భక్తులను, మునులను రక్షించాడని మనం తెలుసుకున్నాం. అయితే ఆ ప్రయాణంలో బ్రహ్మదేవుడు మనులకు ఏం చెప్పాడు అన్నది అసలైన హైలైట్. బ్రహ్మదేవుడు చెప్పిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు చెప్పినది సృష్టి రహస్యాలు, అంటే మనుషుల జీవిత పద్ధతులు, ధర్మం, సంస్కృతికి పునాది వేసే విషయాలు. వాటిని మన పురాణాలు ఇలా చెబుతున్నాయి. వేదాలు. బ్రహ్మదేవుడు మునులకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం వంటి 4 వేదాలను వివరంగా వివరించాడు. తరువాత ధర్మసూత్రాల గురించి వివరించాడు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఎలా జీవించాలో అనే ధర్మ నిబంధనలు అన్నీ ఈ సందర్భంలో మునులకు చెప్పారు. తరువాత యజ్ఞ పద్ధతులు, దేవతల ఆరాధన, పూజ విధానాలు మరియు ఆవనం. ఆవనం అంటే మన ప్రార్థనలను, మన సమర్పణలను అగ్ని ద్వారా దేవతలకు చేరవేయడం. తరువాత జీవిత ధర్మాలు, బ్రహ్మచార్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆశ్రమ ధర్మాలు చెప్పాడు. తరువాత వర్ణధర్మం అనగా వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వ్యవస్థలు ఎలా ఉండాలి, ఎవరు ఏ విధంగా కర్తవ్యం నిర్వర్తించాలి అన్నది వివరించాడు. తర్వాత కాలచక్రం. సృష్టి, స్థితి, లయం అంటే ఏమిటి, కాలం ఎలా తిరుగుతుంది, యుగాల మార్పు ఎలా జరుగుతుంది అన్నది వివరించాడు. బ్రహ్మం గారు చెప్పిన ఈ పునాది జ్ఞానమే తర్వాతి కాలాలలో ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల రూపంలో అభివృద్ధి చెందాయి. అంటే అసలు మన సంస్కృతికి మూలం మత్స్యావతార ప్రయాణంలో బ్రహ్మం గారు చెప్పిన విషయాలే. ఈ విధంగా మత్స్యావతారంలో విష్ణుమూర్తి వచ్చి ప్రపంచాన్ని చేప రూపంలో కాపాడుతాడు. ప్రళయం అంటే నీళ్లతో వచ్చే నాశనం కాదు, మనలో వచ్చే నాశనం. పాపంతో, అహంకారంతో మానవత్వం మర్చిపోయే నాశనం. ప్రతిసారి మనం తప్పిపోతున్నప్పుడు విష్ణువు ఒక చేప రూపంలో అయినా మనల్ని లాగి తీయటానికి వస్తాడు అనేది దీని అర్థం. మత్స్యావతారం మనకు చెప్పే పాఠం ఏంటి అంటే ఏ శక్తి అయినా చిన్నదైనా కావచ్చు, అది సముద్రాన్ని చీల్చగలదు. ఈ విధంగా విష్ణువు మత్స్యావతార రూపంలో సముద్రం నుంచి భూమిని కాపాడడానికి వచ్చాడు. 2వ అవతారమైన కూర్మ అవతారం గురించి తెలుసుకుందాం. ఈ అవతారంలో విష్ణుమూర్తి తాంబేలు అవతారాన్ని ధరించాడు. ఒకప్పుడు దేవతలు చాలా బలహీనంగా అయ్యారు. వాళ్ళ శక్తి తగ్గిపోయింది. దుష్ట శక్తులు అంటే అసురులు బలంగా మారిపోయారు. అందులోనూ దేవతల నాయకుడు ఇంద్రుడు ఒకసారి గురువుగా ఉన్న బ్రహ్మర్షి దుర్వాస మహర్షిని అవమానించాడు. వాళ్ళ శాపంతో దేవతలు శక్తి కోల్పోయారు. దేవతలు చాలా భయపడ్డారు. అప్పుడు దేవతలు కలిసి విష్ణు భగవంతుడి దగ్గరికి వెళ్లారు. వాళ్ళు విష్ణువు భగవంతుడితో ఇలా చెప్పారు: ప్రభు, మమ్మల్ని కాపాడండి. అసురులు చాలా బలంగా ఉన్నారు. మేము ఓడిపోతున్నాం. అప్పుడు విష్ణువు భగవంతుడు ఇలా చెప్పాడు: దీనికి ఒకే ఒక మార్గం ఉంది. అదే క్షీరసాగరాన్ని మదించాలి. అందులో అమృతం అనే అమూల్యమైన పానీయం ఉంటుంది. అది తాగితే మళ్ళీ మీకు శక్తి వస్తుంది అని విష్ణుమూర్తి చెప్పాడు. మరి మదనాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మదనానికి మందార పర్వతాన్ని తిప్పే చక్రంలో ఉపయోగించాలి. తాడు కోసం వాసుకి అనే నాగపాముని తాడులా చుట్టాలి. దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు పట్టుకొని మదనం చేయాలి. అనగా ఇదొక పెద్ద ఉలక మాదిరిగా ఊహించండి, అనగా మిక్సీ మాదిరిగా. మధ్యలో మందార పర్వతం చుట్టూ తాడు వేసి దేవతలు, అసురులు దాన్ని ఇరువైపులా లాగుతూ తిప్పాలి. ఇలా చేస్తున్న సమయంలో పర్వతం సముద్రంలో మునిగిపోతూ ఉంది. ఎవరు మదించలేకపోయారు. అప్పుడే విష్ణువు తాంబేలు రూపంలో అవతరించాడు. ఇదే కూర్మావతారం. ఆ తాంబేలుపై పర్వతాన్ని ఉంచారు. తాంబేలు నీళ్లలో నిలబడి ఉండడంతో మదనం సాఫీగా సాగింది. అలా మదనం చేస్తుంటే మదనసుడిలోంచి ఒక్కొక్కటిగా ఆశ్చర్యకరమైన వస్తువులు బయటకొచ్చాయి. మొదటగా వెలుగులోకి వచ్చింది లక్ష్మీదేవి, ధన సంపదల దేవత. తరువాత చంద్రుడు, ఆకాశాన్ని అలంకరించిన అందమైన దేవుడు.
తరువాత ఐరావతం అనే తెల్లని గజరాజు, స్వర్గానికి శోభ ఇచ్చే ఏనుగు, మరియు ఇంకొన్ని రకాల జ్ఞానరత్నాలు, దేవాయుధాలు కూడా వచ్చాయి. మరియు భయంకరమైన విషం అలహలం కూడా వెలువడింది. అది అన్ని వైపులా వ్యాపించగా శివుడు తానే తాగి బ్రహ్మాండాన్ని రక్షించాడు. చివరికి అదే మదనంలో నుంచి వచ్చినదే అమృతం. అది తాగితే ఎవరైనా మరణించరు, శాశ్వత జీవం పొందుతారు. అమృతం వచ్చిన తరువాత అసురులు అమృతం కోసం తగువు పెట్టారు. విష్ణువు దేవుడు మాయగా మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకే ఇచ్చాడు. ఈ కథ మనకు ఏం చెబుతుందంటే, ఎలాంటి సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారమైన శక్తిని నమ్మాలి. భగవంతుడు కేవలం సృష్టి చేయడానికే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా వస్తాడు. ఈ విధంగా రెండవ అవతారమైన కూర్మ అవతారంలో విష్ణువు దేవుడు తాంబేలు రూపంలో వస్తాడు. వచ్చి దేవతలకు అమృతాన్ని ఇస్తాడు. ముందు నీటిలో రక్షించిన భగవంతుడు ఇప్పుడు నీటినే మదించి అమృతం తీసుకొచ్చాడు. ఇప్పుడు మూడో అవతారమైన వారాహ అవతారం తెలుసుకుందాం. ఓ రోజు భూమి గల్లంతయింది. అవును, మనమందరం నిలబడే ఈ భూమి కనిపించకుండా పోయింది. దేవతలు, ఋషులు, లోకంలో అందరూ గందరగోళంగా పడిపోయారు. ఒక అసురుడు పేరు హిరణ్యక్షుడు. ఇతడు బలవంతుడు, గర్విష్ఠుడు. శివుడిని భక్తిగా పూజించి ఎన్నో వరాలు పొంది భూమిని నీటిలో ముంచి పాతాళ లోకానికి తీసుకెళ్లాడు. అతడు భావించాడు, ఇప్పుడు ఈ లోకమే నా ఆధీనంలో ఉంది అని. అప్పుడు ఆందోళనలో ఉన్న దేవతలు అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. విష్ణుమూర్తితో ఇలా చెప్పారు: ప్రభు, భూమిని ఎక్కడో మాయ చేశారు, దయచేసి కాపాడండి. అప్పుడు విష్ణుమూర్తి తన మూడవ అవతారాన్ని ధరించాడు. అదే వారాహ అవతారం. ఒక అద్భుతమైన పెద్ద పంది రూపంలో కోపంతో, శక్తితో, ధర్మంతో ఉంటుంది ఈ అవతారం. వారవుడు సముద్రంలోకి దూకాడు. నీటిలో లోతుకి వెళ్లి భూమిని తన కోరంతో ఎత్తి పైకి తీసుకొచ్చాడు. అప్పుడు తెస్తున్న సమయంలో అసురుడు హిరణ్యక్షుడు అడ్డుపడ్డాడు. అక్కడే ఆరంభమయ్యింది దైవిక శక్తికి మరియు అసుర బలం మధ్య ఓ ఘోరమైన యుద్ధం మొదలయ్యింది. పాతాళం కంపించింది, జలాలు చిలికాయి. చివరికి వారవుడు హిరణ్యక్షుడిని సంహరించాడు. భూమిని మృదువుగా పైకి తీసుకెళ్లి తిరిగి తన స్థానంలో ఉంచాడు. ఈ కథ మనకు చెబుతుంది, ప్రకృతి మనకు అమ్మ, కానీ భగవంతుడు ఆమెకు రక్షకుడు. ధర్మం కోసం, భూమి కోసం ఓ దేవుడు రూపం మార్చుకొని వచ్చిన తీర్థమే ఇది వారాహ అవతారం. ఇది శ్రీ మహావిష్ణువు అవతరించిన మూడవ అవతారం. మునిగిన భూమిని తిరిగి వెలిక్కి తీసిన శక్తి ఇది. దశావతారాలలో విష్ణుమూర్తి ధరించిన 4వ అవతారం నరసింహ అవతారం. ఒకప్పుడు హిరణ్యకశిపుడు చాలా కాలం బ్రహ్మదేవుడిని ధ్యానించి ఒక భయంకరమైన వరం పొందాడు. ఆ వరం ఏమిటంటే, తనని ఎవ్వరు కూడా చంపలేరు. అనగా మానవుడు, జంతువు కూడా చంపలేరు. రాత్రి సమయంలో, పగటి సమయంలో కూడా ఎవ్వరు తనని చంపలేరు. ఇంట్లో, బయట ఏ ఆయుధంతో కూడా తనని చంపలేరు. భూమి మీద మరియు ఆకాశంలో కూడా తనని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇలాంటి వరం వల్ల తాను నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అనే అహంకారంతో జీవించేవాడు. తనే భగవంతుడని భావించేవాడు. అయితే అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడు విష్ణువునే నమ్మేవాడు. రోజు నారాయణ నారాయణ అని జపించేవాడు. కాని అది హిరణ్యకశిపుడికి నచ్చేది కాదు. చాలా కోపం వచ్చేది. తన కొడుకు తన మాట వినడం లేదని, తనకంటే భగవంతుడినే ఎక్కువగా నమ్ముతున్నాడని, తన కొడుకునే చంపాలని అనుకుంటాడు. తాను ప్రహ్లాదుడిని అగ్నిలో వేశాడు, కానీ కాలలేదు. పాములతో ఉన్న గుహలో వేశాడు, కానీ ఏ పాము తనని కాటలేదు. ఎలుగుబంట్ల మధ్య వేశాడు, కానీ ఏ ఎలుగుబంటి కూడా తనని హాని చేయలేదు. కొండ మీద నుంచి తోశాడు, కానీ గాలిలోనే కాపాడబడ్డాడు. ఎంత ప్రయత్నించినా కూడా ప్రహ్లాదుడికి ఏమి జరగలేదు. ఎందుకంటే
తనని రక్షిస్తున్నది విష్ణుమూర్తి కాబట్టి. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో అడిగాడు, నువ్వు ఇంతలా విష్ణువు దేవుడిని నమ్ముతున్నావు కదా, మరి ఎక్కడ ఉన్నాడు నీ భగవంతుడు? ఈ గదిలో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా అని కోపంగా అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు భయపడకుండా ఇలా సమాధానం చెప్పాడు, అవును, నా నారాయణుడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పాడు. అంతే హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని కొట్టాడు. ఆ స్తంభం చీలింది. అందులోంచి బయటపడ్డాడు నరసింహుడు, అర్ధసింహం, అర్ధమానవుడు. అయితే హిరణ్యకశిపుడికి ఎవ్వరూ చంపలేరు అనే వరం ఉంది కాబట్టి నరసింహుడు పగటి సమయం, రాత్రి సమయం కాకుండా సాయంత్ర సమయంలో, ఇంటి బయట, ఇంటి లోపల కాకుండా ఇంటి వాకిలిలో తన మోసలి వంటి నాకలతో ఆయుధం లేకుండా అతన్ని తన మోకాలిపై పడేసి, అనగా భూమిపైన కాకుండా ఆకాశంలో కూడా కాకుండా తన మోకాలిపై పొట్ట చీల్చి చంపాడు. ఇలా హిరణ్యకశిపుడి అహంకారానికి అంతం జరిగింది. ప్రహ్లాదుడి భక్తిని చూసి నరసింహుడు శాంతమయ్యాడు. ఈ విధంగా విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడి నుండి ప్రహ్లాదుడిని కాపాడాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుణ్ణి నిజంగా నమ్మితే మనం ఎంత చిన్నవారైనా, ఎంత బలహీనులైనా ఆయన మన కోసం వస్తాడని తెలుపుతుంది. మన హృదయంలో భక్తి ఉంటే మన మాటల్లో, మన నమ్మకంలో దేవుడు తప్పకుండా కనిపిస్తాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రమాదాలు వచ్చినా మనం ఆయనను తలుచుకుంటూ నమ్మకంగా ఉండగలిగితే ఆయన ఏ రూపంలో అయినా వచ్చి మనల్ని కాపాడుతాడు. ఆయన రూపం మారినా సరే మానవత్వం మార్చడు. ఓ నరసింహుడిలా కాలం మధ్యలో నుంచే వచ్చి మన రక్షణకై నిలబడతాడు. దేవుడు దూరంగా ఉండడు, మనతోనే ఉంటాడు. మన విశ్వాసంలో, మన హృదయంలో, మన నమ్మకంలోనే ఉంటాడు. ఇది ఫ్రెండ్స్, దశావతారాలలో 4వ అవతారమైన నరసింహ అవతారం. తన భక్తుడిని కాపాడిన ఒక గొప్ప అవతారమే ఇది. దశావతారాలలో శ్రీ మహావిష్ణువు ధరించిన 5వ అవతారమే వామన అవతారం. ఈ భూమి మీద రాజ్యం అన్నది ధర్మానికి మాత్రమే కాదు, అహంకారానికి కూడా దొరికిపోయింది. ఇది బలిచక్రవర్తి కాలం. బలిచక్రవర్తి శక్తివంతమైన రాక్షసుడు, కానీ గర్వంతో, దానంతో, యుద్ధాలతో త్రిలోకాలను గెలిచాడు. దేవతలే పరాజయమయ్యారు, ఇంద్రులు తలవంచారు. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. శ్రీ మహావిష్ణువు ఈసారి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో అవతరించాడు. పెద్ద శరీరం కాదు, పెద్ద ఆయుధం కాదు, కేవలం జ్ఞానం, వినయం, ధర్మం మాత్రమే ఆయుధాలు. ఆ బాలుడి పేరే వామనుడు. బలిచక్రవర్తి ఒక మహాదాన యాగం చేస్తున్నాడు. అప్పుడు ఎవరైనా వచ్చి ఏం అడిగినా కూడా ఇవ్వాల్సిందే. అక్కడికి వామనుడు వచ్చాడు. చిన్న పిల్లాడిలా కనిపించినా కాని మాటల్లో లోతుంది. వామనుడు బలిచక్రవర్తిని ఇలా అడిగాడు, ఓ రాజా, నాకు 3 అడుగుల భూమి కావాలి. అప్పుడు బలిచక్రవర్తి నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు, 3 అడుగుల భూమియా? అదేనా నీ కోరిక? సరే, తీసుకో అని చెప్పాడు బలిచక్రవర్తి. అంతే, వామనుడు మారిపోయాడు. అతడు మహాకాయుడయ్యాడు. విశ్వరూపం ధరించాడు. 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని, ఇంకో అడుగు వెయ్యడానికి స్థలమే మిగలలేదు. వామనుడు అడిగాడు బలిచక్రవర్తిని, నేను 3వ అడుగును ఎక్కడ వెయ్యమంటావు? అప్పుడు బలిచక్రవర్తి తల వంచాడు. నా మస్తకం మీద వెయ్యండి ప్రభు అన్నాడు. అతని గర్వాన్ని తల మీద నొక్కడంతో నాశనం చేశాడు. కాని అతడి వినయాన్ని గుర్తించి పాతాళ లోకానికి అధిపతిగా ఆశీర్వదించాడు. ఇది శ్రీ మహావిష్ణువు ధరించిన 5వ అవతారం. అదే వామన అవతారం. పెద్దవాడిగా కాకుండా చిన్నవాడిగా గెలిచిన గొప్ప కథ ఇది.
ధర్మాన్ని గెలిపించేందుకు భగవంతుడు ఏ రూపమైనా తీసుకుంటాడు. గర్వం కాదు, వినయమే నిజమైన మహోన్నత అని తెలిపే గొప్ప కథ ఇది. దశావతారాలలో 6వ అవతారమైన పరశురాముడి అవతారం గురించి తెలుసుకుందాం. బ్రాహ్మణులు అంటే చదువు చెప్పేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు. క్షత్రియులు అంటే రాజులు, సైనికులు, ప్రజలను రక్షించేవాళ్ళు. కానీ ఓ దశలో క్షత్రియులు అధికారం చేతికి వచ్చాక దాన్ని తప్పుగా వాడడం మొదలుపెట్టారు. అవిశ్రాంతంగా ప్రజల్ని హింసించడం, రాజ్యాన్ని దుర్వినియోగం చేయడం మొదలయ్యింది. అప్పుడు భూమి తల్లి గోవు రూపంలో వెళ్లి విష్ణువును ప్రార్థించింది, క్షత్రియుల దుర్మార్గాన్ని ఆపండి అని. అప్పుడే శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుడిగా కాని శాస్త్రవేత్తగా అవతరించాడు. ఆయనే పరశురాముడు. పరశు అనే ఆయుధం చేతిలో పట్టుకున్న రాముడు. పరశురాముడు ఒక మహర్షి అయిన జమదాగ్ని మరియు రేణుకాదేవి అనే రాజకుమార్తెకు పుట్టిన కుమారుడు. అతనికి పుట్టుకతోనే బ్రాహ్మణుని సాంప్రదాయం, శివుని ఆశీర్వాదంతో శాస్త్ర విజ్ఞానం, విష్ణువు అవతారంగా ధర్మం, న్యాయం ఈ 3 మిళితమైనవే. కర్త వీరార్జునుడు 1000 చేతులున్న శక్తివంతమైన రాజు. ఒకసారి అతడు పరశురాముడి తండ్రి ఆశ్రమానికి వచ్చి అతిథిగా ఉన్నాడు. అక్కడ కామధేను అనే గోవు అతిథులకు చక్కటి భోజనం అందించింది. అది చూసి రాజు ఆశపడి ఆ గోవును బలవంతంగా తీసుకెళ్లాడు. అసహనం వచ్చిన జమదాగ్ని ముని ఇది ధర్మబద్ధం కాదు అని అన్నాడు. దాంతో కోపం వచ్చిన రాజు జమదాగ్నిని చంపేశాడు. ఇక్కడే పరశురాముడు ఆగ్రహంతో స్పందించాడు. తండ్రిని చంపడాన్ని చూస్తే మానవులకెవరికైనా దుఃఖమే, కానీ పరశురాముడు మాత్రం ఇది కేవలం ఒక తప్పు కాదు, ఇది ధర్మానికి మీద బలత్కారం అని భావించాడు. అందుకే ఒక శపథం చేశాడు, ఈ భూమిపై ధర్మం మరిచిన ప్రతి క్షత్రియుడిని నేనే శిక్షిస్తాను. క్షత్రియులు ఎంత బలవంతులు అయినా పరశురాముడి శక్తికి తట్టుకోలేకపోయారు. ఒకసారి కాదు 20 సార్లు భూమి అంతటా ఉన్న క్షత్రియ రాజవంశాలను పూర్తిగా నాశనం చేశాడు. ఇది ఓ పెద్ద యుద్ధ ప్రయాణంలా సాగింది. అయితే అతడు అమాయకులను చంపలేదు, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లను మాత్రమే శిక్షించాడు. తన యుద్ధాల వల్ల భూమి మీద జరిగిన రక్తపాతం వల్ల భూమి కలుషితమైనదనిపించింది. అందుకే పరశురాముడు భూమిని శుభ్రపరిచి కాశ్యప మహర్షికి దానం చేశాడు. తర్వాత సముద్రాన్ని వెనక్కి తొలిపించి కొత్త భాగాన్ని కొంకణ ప్రాంతం, మహారాష్ట్ర, గోవా, కేరళగా నిర్మించాడు. ఇది వాస్తవానికి పరశురాముడు సముద్రాన్ని వెనక్కి తొలిపించిన కథ. విష్ణువు తీసుకున్న అన్ని అవతారాలు పూర్తయ్యాయి, కానీ పరశురాముడు మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాడు అనే నమ్మకం ఉంది. ఆయన శివుని వద్ద నుంచి దివ్యాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఇంకా భవిష్యత్తులో కల్కి అవతారం వచ్చే సమయానికి ఆయనే కల్కికి గురువు అవుతాడు. పరశురాముడు ధర్మాన్ని కాపాడే వ్యక్తి. ఏ రూపంలోనైనా రావచ్చు, ఆయన చేతిలో ఆయుధం ఉంటేనే ధర్మం కోసమే కదా. దశావతారాలలో 7వ అవతారం శ్రీరాముడు. ఆదర్శ పురుషుడు, ధర్మానికి నిర్వచనమై వచ్చిన విష్ణువు అవతారం ఇది. భూమి మీద రాక్షస రాజు రావణుడు తన బలంతో దేవతలకే కష్టం తలపెట్టాడు. వేదాలు చదువుతూనే దేవతలపై దాడులు చేస్తూ, విశేషంగా ఋషులు తపస్సు చేసే యజ్ఞాలను భగ్నం చేయడం మొదలుపెట్టాడు. రావణుడికి శివుడి ఆశీర్వాదంతో ఒక వరం ఉంది. దేవతలు, రాక్షసులు, గంధర్వులు ఎవ్వరూ నన్ను చంపలేరు అని చెప్పాడు. కానీ మనుషుల గురించి మాత్రం ఏం చెప్పలేదు. అందుకే విష్ణువు ఒక మానవుడిగా అవతరించాడు, అదే రామునిగా. అయోధ్య అనే రాజధానిలో ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ మహారాజు తన భార్య కౌసల్యాదేవి ద్వారా రాముణ్ణి పొందాడు. రాముడు ఓ రాజకుమారుడే కాదు, అతడు ధర్మానికి రూపం, శాంతి కోసం యుద్ధం చేయగలిగిన శక్తి. బాల్యంలోనే తపస్సు చేసి విశ్వామిత్ర మహర్షికి తోడుగా వెళ్లి రాక్షసులను సంహరించాడు. సీతాదేవిని స్వయంవరంలో గెలిచి పెళ్లి చేసుకున్నాడు. రాముడు సింహాసనం ఎక్కబోతున్న వేళ అతని సత్యవంతమైన తండ్రి దశరథుడు భార్య కైకేయి మాట మేరకు రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసం విధించాడు.
రాముడు తండ్రి మాట కోసం సింహాసనం త్యాగం చేశాడు. ఇది ఒక కొడుకు ఎలా ఉండాలి అనే ఉదాహరణ. అరణ్యంలో నివసిస్తూ ఉన్న సమయంలో రావణుడు సీతాదేవిని అపహరించాడు. ఈ సంఘటన ఒక వ్యక్తిగతమైన బాధ కాదు, ఇది ధర్మానికి అడ్డుదారిగా జరిగే దుష్ట కార్యం. అయితే అప్పుడు రాముడు ఏం చేశాడు అంటే, వనరసేన, సుగ్రీవ, హనుమాన్ సహాయంతో సముద్రాన్ని దాటి రావణుడి లంకను చేరి ఒక భారీ యుద్ధం ద్వారా రావణుణ్ణి సంహరించాడు. రాముడు రాక్షసులను చంపినాడు కాదు, రాముడు ధర్మానికి వ్యతిరేకంగా నిలిచిన వ్యక్తిని శిక్షించాడు. వివాహంలో భార్యపై ప్రేమ, తండ్రిపై గౌరవం, సోదరులపై బంధం, ప్రజల పట్ల బాధ్యత ఇవన్నీ రాముడిలో ఉన్న విలువలు. యుద్ధం తర్వాత సీతమ్మను తీసుకువచ్చాడు. కానీ కొందరు ప్రజలు ఆమె రావణుని వద్ద ఉన్నది కదా అనే అనుమానం పెంచారు. రాముడు తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో సీతమ్మను వనవాసానికి పంపాడు. యుద్ధం అయిపోయి రావణుడు చనిపోయి ధర్మం విజయం సాధించడం జరిగింది. రాముడు సీతమ్మను అరణ్యంలో వదిలేశాడు. అక్కడే వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ గర్భవతిగా ఉండి రాముడి 2 కుమారులు లవకుశలను జన్మించింది. చివరికి ఒకసారి తిరిగి రాముడి సభలోకి వచ్చిన సీతమ్మ ప్రజల ముందు తన పవిత్ర్యానికి ప్రమాణం చెబుతూ, ఈ భూమి మీద నేను నిర్దోషినైతే భూమాత నన్ను తనలో తీసుకోవాలి అని చెబుతుంది. భూమాత ఉన్మాదంగా చీలింది. సీతమ్మను నెమ్మదిగా భూమిలోకి తీసుకుంది. రాముడు తన జీవితాన్ని ప్రజల కోసమే అర్పించాడు. ఇది దేవుడి పాత్ర కాదు, ఇది బాధను పంచుకుంటూ ధర్మాన్ని నిలబెట్టిన మానవుడి కథ. రాముడు తిరిగి అయోధ్యకు వచ్చి ధర్మాన్ని కేంద్రంగా ఉంచిన పాలన ప్రారంభించాడు. దాన్నే రామరాజ్యం అంటారు. ఇప్పుడు కూడా ప్రజలు కోరుకునే ఆదర్శ పాలనకు ఇది ఒక నిదర్శనం. రాముడు దేవుడు కాదు, మనుషుల్లో దేవుడు ఎలా ఉండాలో చూపించిన మహాపురుషుడు. ధర్మం, ప్రేమ, బాధ్యత ఇవన్నీ కలిసిన అవతారం ఇది. దశావతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. లీల మనుష్య అవతారం ఇది. ప్రేమ, బుద్ధి, ధర్మాన్ని బోధించిన జ్ఞానదాత. భూమి మీద అధర్మం పెరిగిపోయింది. ధర్మాన్ని నిలబెట్టాల్సిన రాజులు స్వార్థపరులయ్యారు. కౌరవులు అణిచివేతకు మార్గం, పాండవులు ధర్మపక్షంగా నిలిచిన తరుణం. ఈసారి విష్ణువు ఒక ప్రస్తుతం జీవించే మానవునిగా కాకుండా అద్భుతమైన లీలలతో కూడిన అవతారంగా వచ్చారు. పూర్ణావతారం అంటే విష్ణువు అన్ని శక్తులతో కూడిన అవతారం. అదే శ్రీకృష్ణుడు. యదువంశానికి చెందిన వసుదేవుడు దేవకీ దేవితో పెళ్లి చేసుకున్నాడు. ఆకాశవాణి చెప్పిన శాపవాక్యం ప్రకారం దేవకికి పుట్టే 8వ సంతానం కంసుణ్ణి చంపేస్తారు అని చెప్పడం జరిగింది. దాంతో కంసుడు ఆమె పిల్లలను ఒక్కొక్కరిని చంపేశాడు. ఇక్కడ కంసుడు ఎవరంటే దేవకి యొక్క అన్నయ్య. అయితే దేవకికి పుట్టిన 8వ కుమారుడే భగవాన్ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత ఈ 8వ సంతానాన్ని కూడా కంసుడు చంపేస్తాడు అని భావించి శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే గోపాలకుడైన నందుడి ఇంటికి బదిలీ అయ్యాడు. గోకులంలో పెరిగిన కృష్ణుడు పూతన, శకటసుర, తృణవర్త, బకాసుర వంటి అనేక రాక్షసులను చిన్న వయసులోనే సంహరించాడు. గోవర్ధనగిరి లేపి వర్షదేవుడు ఇంద్రుడి గర్వాన్ని తలకిందులు చేశాడు. బాల్యంలోనే ప్రేమ, సహనం, భక్తి అన్నీ కలిపిన వ్యక్తిగా మారాడు. రాధతో ఉన్న ప్రేమకు ప్రామాణికంగా మారాయి. ఇవన్నీ భక్తి మార్గానికి మార్గదర్శనమయ్యాయి. శ్రీకృష్ణుడు మధుర వెళ్లి కంసుణ్ణి చంపాడు. అతనిని చంపిన తర్వాత ధర్మానికి సహాయం చేసే లక్ష్యంతో ద్వారకాలో రాజుగా మారాడు. అయితే అసలైన బాధ్యత మహాభారత యుద్ధంలో కనిపించింది. పాండవులకు మిత్రుడిగా, మార్గదర్శిగా మారిన కృష్ణుడు యుద్ధానికి ముందు అర్జునుడు సంకోచించగా కృష్ణుడు అశ్వమేధ రథానికి సారథిగా మారి భగవద్గీతను బోధించాడు. భగవద్గీతలో జీవితం అంటే ఏమిటి, కర్మ ఎలా చేయాలి, ఆత్మ శాశ్వతత్వం, భక్తి, జ్ఞానం, యోగం అన్నిటినీ వివరించాడు.
భగవద్గీత ద్వారా కృష్ణుడు ఒక మానవుడిగా కాదు, పరమాత్ముడిగా కనిపించాడు. కృష్ణుడు స్వయంగా యుద్ధంలో ఆయుధం చేత పట్టలేదు, కానీ ఆయన మాటలే ఆయుధాలు అయ్యాయి. ధర్మానికి వెనుదనుగా నిలిచి కౌరవ ధర్మాన్ని నాశనం చేశాడు. యుద్ధం తర్వాత ద్వారకాలో పాలన కొనసాగింది. కానీ చివరికి యదుకులంలో కలహాలు చెలరేగి కృష్ణుడు అడవిలో ఓ వేటగాడి బాణంతో శరీరాన్ని విడిచాడు. ఇది విషాదం కాదు. ఇక్కడితో ఈ అవతారం ముగిసింది, ఎందుకంటే అవసరం తీరింది. శ్రీకృష్ణుడు దేవుడిగా మాత్రమే కాకుండా ప్రతి మానవుడి జీవితం ఎలా ఉండాలో, ప్రేమ, జ్ఞానం, ధర్మం ఎలా కలిపి నడవాలో చూపిన మార్గదర్శి. ఈ అవతారంలో భగవద్గీత బోధన మనిషికి జీవితాన్ని ఎలా బ్రతకాలనే విషయాన్ని నేర్పుతుంది. అందుకే ఇది అవతారాల మధ్యలో అత్యంత బుద్ధిమంతమైన మానవ సంబంధాలకు మార్గం చెప్పిన అవతారం. ఈ అవతారంలో భగవద్గీతని శ్రీకృష్ణుడు చెప్పాడని మనం తెలుసుకున్నాం కదా. అసలు అందులో ఏమేం చెప్పాడు అనేది కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను భగవద్గీతకు సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి. భగవద్గీతను వినాలి అనుకుంటే ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూసేయండి. దశావతారాలలో 9వ అవతారం బుద్ధుడి అవతారం. ఇతర అవతారాలలో విష్ణుమూర్తి రాక్షసుల్ని చంపి ధర్మాన్ని కాపాడాడు. కానీ ఇక్కడ రాక్షసులు లేరు, మానవులే ధర్మాన్ని మర్చిపోయి హింసతో, వేదాల పేరుతో జంతువులను బలి చేస్తూ అధర్మంగా మారారు. అందుకే విష్ణువు ఈసారి శక్తివంతమైన ఆయుధంతో కాదు, శాంతి, జ్ఞానం, అహింస అనే మార్గంతో వచ్చాడు. బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. అతడు రాజకుమారుడిగా పుట్టాడు. తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. భవిష్యత్తులో గొప్ప యోధుడవుతాడనుకున్నారు, కానీ అతను భిన్నంగా ఆలోచించాడు. ఒకసారి పాతాళంలోకి వెళ్లి వృద్ధుడు, రోగి, మృతుడు, సన్యాసిని చూశాడు. అప్పుడే జీవితం గురించి కలతపడ్డాడు. తన భార్య, బిడ్డను వదిలేసి జ్ఞానం కోసం బయటకు వెళ్ళాడు. 6 సంవత్సరాలు తపస్సు చేసి బోధి వృక్షం కింద ధ్యానం చేసినప్పుడు అతడు జ్ఞానం పొందాడు. అప్పుడే బుద్ధుడు జ్ఞానవంతుడు అయ్యాడు. బుద్ధుడు 4 ముఖ్యమైన నిజాలు, సత్యాలను చెప్పాడు. ఈ లోకంలో దుఃఖం ఉండడం సహజం. దుఃఖానికి కారణం మన ఆశలు. ఆశలు లేకుంటే మనకి శాంతి. దానికి మార్గం అష్టాంగ మార్గం, అనగా రైట్ థాట్, యాక్షన్, స్పీచ్. ఈ 4 సత్యాలను చెప్పాడు. బుద్ధుడు దేవుడిగా మతాన్ని రుద్దలేదు, మనస్సులో మార్పు కలిగించమన్నాడు. బుద్ధుడు ఎక్కడ తనను విష్ణువు అని చెప్పలేదు, కానీ విష్ణువు తన 9వ అవతారంగా ఈ భూమిపై ధర్మాన్ని కాపాడేందుకు అహింసా మార్గం ఎంచుకుని బుద్ధుడిగా జన్మించాడని పురాణాలలో చెప్పబడింది. ఈ అవతారంలో ఆయన రాక్షసులను చంపలేదు, కానీ మనుషుల మనసుల్ని మార్చాడు. సాధారణంగా చెప్పాలంటే ఇతర అవతారాలలో శరీరాలపై పోరాటం జరిగింది, కానీ బుద్ధుడి అవతారంలో మనసులో మార్పు జరిగింది. ఇప్పుడు మనం బుద్ధుడు చెప్పిన 4 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మొదటిది హింస వద్దు. బుద్ధుడు జీవితాంతం అహింస ధర్మం పాటించాడు. జంతువులు, మనుషులు ఏ జీవికైనా హింస చేయకూడదని చెప్పాడు. రెండవది వాస్తవాలను అర్థం చేసుకో. బుద్ధుడి బోధనలో నిజమైన జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడమే మొదటి అడుగు. దుఃఖం, దానికి కారణాలు, వాటి నివారణ, ఇవన్నీ ప్రత్యక్ష జ్ఞానం ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. మూడవది మధ్య మార్గం. అతిగా లౌకికంగా ఉండడం కాదు, అతిగా త్యాగపథంలోకి వెళ్ళడం కాదు. ఈ రెండింటికి మధ్యగా సత్యమైన, ప్రశాంతతమైన జీవనం బుద్ధుడు సూచించిన మార్గం. నాలుగవది తాను తానే మారాలి. సమాజం మారాలి అన్నదానికంటే ముందు మనం మనల్ని మార్చుకోగలిగితేనే శాంతి సాధ్యమవుతుందన్నది బుద్ధుడి నమ్మకం. మొత్తం మీద ఇది బుద్ధుడి జీవన దర్శనం. బయట పోరాటం చెయ్యటం కాదు, మన లోపల శాంతిని సాధించడమే అసలైన ధర్మమని చెప్పారు. దశావతారాలలో చివరి అవతారమే కల్కి అవతారం. ఈ అవతారం ఇంకా పుట్టలేదు, భవిష్యత్తులో పుడతాడు. భవిష్యత్తులో ఒక రోజు ఈ లోకమంతా మారిపోతుంది. మనుషుల్లో ప్రేమ తగ్గిపోతుంది, ధర్మం కనిపించదు, బిడ్డ తల్లిదండ్రులను మర్చిపోతాడు. బయట మంచిగా ఉన్నట్టు నటించి లోపల చెడు ఉద్దేశాలు పెట్టుకున్న మనుషులు పెరిగిపోతారు.
అయితే అప్పుడు విశ్వాసాన్ని కాపాడేందుకు విష్ణువు తన చివరి అవతారాన్ని తీసుకుంటాడు. అదే కల్కి అవతారం. కల్కి ఎక్కడ పుడతాడు అంటే శంబాల గ్రామం అనే పల్లెటూరిలో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో కల్కి పుడతాడు. అతని పేరే కల్కి. చిన్నప్పటి నుంచి అతడికి ధర్మం అంటే తెలియటమే కాదు, అధర్మాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుస్తుంది. ఆయన చేతిలో ఖడ్గం ఉంటుంది. ఒక అద్భుతమైన దాటి ఉన్న ఖడ్గం తల్వార్ ఉంటుంది కల్కి చేతిలో. అది కేవలం హింస కోసం కాదు, అధర్మాన్ని నాశనం చేసి మానవత్వాన్ని రక్షించేందుకు. ఇక్కడ కల్కి పని ఏమిటంటే చెడును నాశనం చేస్తాడు, మళ్ళీ మంచి పునాది పెడతాడు. అదే సత్యయుగాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. కలికి వస్తే ఇప్పుడు మనమున్న కలియుగం అయిపోతుంది. తర్వాత మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది. ఈ యుగంలో మంచితనమే ఉంటుంది. మరి కల్కి ఎప్పుడు వస్తాడంటే మనుషుల ప్రవర్తన పూర్తిగా చెడిపోతే, పాపాలు ఎక్కువయ్యేంత వరకు కల్కి రాడు. ధర్మం అస్సలు కనిపించకపోతే అప్పుడు కల్కి ఇక్కడికి వస్తాడు. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. మనుషులు కలియుగంలో కూడా మనం మంచి వ్యక్తులం అవుదాం. ఇతరుల్ని మోసం చేయకండి, అబద్ధాలు ఆపండి, ప్రేమ, క్షమ, సహనం పెంచండి. బయట కల్కిని వెతకొద్దు, మంచి తన హృదయంలోనే కల్కిలా మారాలి. అప్పుడే ఈ ప్రపంచం మారుతుంది. ఇంత అధర్మం, హింస ఉన్న ఈ యుగంలో కూడా మంచివారిగా బ్రతికామంటే అది చాలా గొప్ప విషయం కదా. కావున ఇలాంటి యుగంలో కూడా మంచిగా బ్రతకాలి. మరియు మన వలన 10 మందికి మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం జరగకుండా చూడండి. మంచి మార్గంలో నడవాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ఇది ఫ్రెండ్స్ 10వ అవతారమైన కల్కి అవతారం. ఇది ఇంకా జరగలేదు, ఫ్యూచర్లో జరుగుతుంది. మరి మీకు నేను ముందు నుంచి దశావతారాలలో ప్రతి అవతారం గురించి ఒక్కొక్క వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దశావతారాల గురించి తెలుసుకోవడం కోసం నా వీడియోస్ని చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు ఇచ్చే ప్రేమే నాకు బలం. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి గొప్ప విషయాలను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.